ఆకాశవాణిలో వారి గళం ద్వారా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ కొందరు వ్యక్తుల్లో ఆవిడ మాట ద్వారా, ఆవిడ నటించినటువంటి అనేక పాత్రల ద్వారా ఈనాటికి శ్రోతల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి శారదా శ్రీనివాసన్. వారి విజయవాడ ఆకాశవాణి కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని గురించి ఈరోజు మనం ముచ్చటిద్దాం. నమస్కారం శారదా. నమస్కారం అండి. ఆకాశవాణి అంటేనే గతంలో చాలా మందికి చాలా మంచి నేస్తం. అవును, శబ్ద నేస్తం అనాలేమో. అందులో మీరు ఆకాశవాణికి ఎలాగ పరిచయం అయ్యారు? విజయవాడ ఆకాశవాణికి. అవునండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది నా పుట్టిల్లు, ఈ విజయవాడ ఆకాశవాణి అన్నది. నా గొంతుకు ఒక విలువ ఉన్నదని కానీ, నా నటనకు ఒక ప్రాణం పోసింది కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం అండి. నాకు ఏమీ తెలియదు అంతకు పూర్వం. నటన అంటే ఏమిటో తెలియదు, అసలు ఇలా చేయగలనన్నటువంటి ఒక ఊహ కూడా లేదు నాకు అలాంటివి చేయగలనని. అలాంటి ఒక మనిషిని ఇక్కడికి వచ్చి అన్నీ చేయగలిగి ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఒక స్థానం ఉన్నది ఈ నటనలో కాబట్టే కదా. ఆ స్థానానికి నన్ను తీసుకొచ్చింది విజయవాడ కేంద్రం. మొట్టమొదట నేను ఈ ఊళ్ళోనే ఒక హిందీ కాలేజీలో ప్రవీణ ప్రచారక చేస్తుండేదాన్ని ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ పంపించారు విజయవాడ రేడియో స్టేషన్ వాళ్ళు, మీ సంస్థ ద్వారా ఒక నాటకాన్ని ప్రొడ్యూస్ చేయమని, ఫలానా నాటకాన్ని. కానీ అక్కడ ఆర్టిస్టులు ఉన్నారో లేదో వీళ్ళకి తెలియదు కదా. 4-5 క్యారెక్టర్స్ ఉంటే అక్కడి నుంచి 10 మంది పిల్లల్ని తీసుకురండి, మగవాళ్ళని ఆడవాళ్ళని, మేము ఆ వాయిస్లు విని ఎవరు సూట్ అవుతారో మేము సెలెక్ట్ చేసుకుంటామని వీళ్ళంటే మా లెక్చరర్ ఆయన వేమూరు రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ. ఇలాగే నన్ను కూర్చోబెట్టి స్టూడియోలోకి పంపించి చదవమన్నారు. యాక్చువల్ గా దానికి ఒక తెర కూడా ఉన్నది అప్పుడు. అంటే అవతల వాళ్ళు నాకేం కనిపించట్లేదు, ఉత్త స్టూడియో ఆడిషన్. అది ఆడిషన్ అని గాని వాటి పేర్లు కూడా తెలియవండి నాకేమి. కృష్ణకుమారి గారు అలా అది పట్టుకుని ఆ కాగితం చదవండి అమ్మా అన్నారు. ఎక్కడి నుంచో వినిపించింది మాట, చదివేసేసా. సరే చదివి అయిపోయింది, బయటకు వచ్చేస్తే అందరూ ఎలా ఉంది ఏనా భయంగా ఉందంటే, ఏం లేదు అక్కడ నేను చెప్తున్నా, వెనక నుంచి ఎవరో వచ్చి ఎవరమ్మా ఇప్పుడు మీలో చదివింది అన్నారు. అంటే ఇదిగో ఈవిడే శారదా కుమార్ అని మాస్టర్ గారు చూపించారు. ఆయన ఏమంటారో అని భయంగా ఉంటుంది కదా. అంటే అంత తెలియని రోజులు అనేందుకు ఇవన్నీ చెప్పడం, ఏమీ తెలియని రోజులు అవి నాకు. అప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చదివామన్నారు. ఇంకా భయపడుతున్న నాకు అదేమిటో ఒక ఆధారం లాగా అనిపించి సంతోషం అనిపించింది అనమాట. ఆ రోజు నుంచి నాకు హిందీ నాటకాల తర్వాత నా పలుకు బాగున్నది, ఈ అమ్మాయి తెలుగు పిల్ల చక్కగా పలుకుతోంది తెలుగు అని బాలాంతరపు రజనీకాంతరావు గారు సజెస్ట్ చేసి ఆ అమ్మాయికి మంచి వేషం ఇవ్వచ్చు, సాంస్క్రిట్ లో కూడా పనికొస్తుంది అని చెప్తే మన పింగళి లక్ష్మీకాంతం గారు సాంస్క్రిట్ ప్రోగ్రామ్ కి నాకు పిలిచారు నన్ను. నాకు అప్పుడు భయమే, సాంస్క్రిట్ నేనేం పలుకుతాను, నాకు ఏమీ చేతకాని ఇది, దయచేసి నాకు వద్దండి అని వచ్చి అడిగాను. మొత్తుకున్నానంటే ఆయన వినలే. నీకెందుకమ్మా రావడం, సాంస్క్రిట్ నీకెందుకు రావడం, నేను ఉన్నాను కదా, అనిపిస్తాను కదా అని పాపం ఆయన అన్నట్టుగానే నేర్పి సాంస్క్రిట్ ఎలా పలకాలి, భావంతో ఎలా అనాలి, అవన్నీ అవి నేర్పించి రికార్డింగ్ టైంకి వచ్చేటప్పటికి నిజంగానే నేను పలకగలననేటటువంటి ఒక శక్తిని, ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. ఆ తర్వాత నన్ను తెలుగు నాటకాల్లో ఆటోమేటిక్ గా పిలిచారు వాళ్ళు. పిలిచి నా చేత తెలుగు నాటకాలు, మంచి మంచి నాటకాలు వేయించారండి. నాకు మంచి పేరు ఇక్కడనే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిందని నాకు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు రాగానే నన్ను పలకరించి నవ్వుతోటి అందరూ చాలా బాగుందమ్మా లాస్ట్ టైం నువ్వు వేసిందని ఒకటి తర్వాత ఒకళ్ళు అంటుంటే ఇంకా ఎక్కడో గగనసీమల్లో విహరిస్తున్నట్టు. అంటే రేడియోలో నటిగా పాత్రధారణ చేసేటప్పుడు, అంటే గాత్రధారణ, రకరకాల భావాలను పలికించడంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. కానీ గాత్రధారణ చేసేటప్పుడు నటిగా రకరకాల పాత్రల్లో మీరు బాగా మీకు కష్టం అనిపించినటువంటి పాత్ర ఏమిటి? అలాంటి పాత్ర నాకు సోనార్ బాంగ్లా అని మేము ఒక నాటకం
బంగ్లాదేశ్ విడిపడిపోతున్న టైంలో అనమాట. అప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం కదా మనం. ఆ చేసిన సమయంలో సోనార్ బాంగ్లాని చిరంజీవి గారు ఒకటి నాటకం, కె చిరంజీవి గారు ఆయన రాశారు. అందులో హసీనా పాత్ర ఒకటి వేశాను. అది ఎలాంటిదంటే పాపం ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి అప్పుడు జరిగినటువంటి హింసాకాండలు, సంఘటనలను అన్ని పేపర్లో వచ్చాయి కదా, మనం కూడా చదివి కళ్ళనీళ్లు కార్చాం కదా. వాటిని ఆధారం చేసుకుని రాసినటువంటి సజీవమైనటువంటి పాత్రది. అలాంటి పాత్రని వేశాను. అది వెయ్యలేని అనిపించేది అనమాట నాకు. నేను అనలేను, నేను ఈ బాధ పడలేను అని అనిపించినటువంటి, ఎమోషనల్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది కొన్ని పాత్రలు చేసేటప్పుడు. కరెక్ట్. అలాంటి పాత్రది హసీనా పాత్ర. మళ్ళా అలాంటిదే మెదియా పాత్ర, అది గ్రీక్ నాటకం. అవును, మెదియా పాత్ర కూడా అట్లాంటి పాత్రే. ఆ మొగుడు ఇదైపోయి ఇంకో రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానంటే ఎన్నో తనేమో రాజ్యాన్ని విడిచి సాక్రిఫైస్ చేసి వస్తుంది ఆవిడ. రాజ్యాన్ని, తల్లిదండ్రులను అన్ని విడిచి వీడిని పట్టుకుని ప్రేమ అనుకుంటూ ఎక్కడికో వేరే దేశం వెళ్ళిపోతే వాడికి రాజ్యకాంక్ష ఉంది. ఆ రాజకుమార్తె వాడిని పెళ్లి అక్కడేదో మామూలు ఉద్యోగం చేసుకున్నాడు ఆ రాజ్యంలో. వాడికి ఆ రాజకుమార్తె వాడిని చూసి మోహపడి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ ఇద్దరు పిల్లలకి కూడా రాజకుమారుడి హోదా ఇస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, దాన్ని వదిలిపెట్టు అంటే దానికి రెడీ అయిపోయాడు వాడు. రెడీ అయిపోతే ఆ పిల్ల పాపం మెదియా ఎంతో చెప్పి చూస్తుంది, ఇది కాదు జీవితం, మనం ఎంతో అనుకుని వచ్చాం, ఏం చెప్పినా వాడు వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు ఆవిడ ఒక రకమైన రివెంజ్ తీర్చుకుంటుందన్నమాట, ప్రతీకారం తీర్చుకున్న దీంట్లో ఆ పిల్లల్ని చంపేస్తుంది. వాడికి ఎలాంటి సుఖము అందని ఇవ్వకూడదు అనుకుంటుంది ఆవిడ. చేసి ఆ పిల్లల్ని చంపేస్తుంది, తన కొడుకుల్ని చంపేసేసి ఆ పిల్లని ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడో ఆవిడ్ని ఒక రకంగా చంపించేస్తుంది. ఎలా వచ్చిందంటే ఆవిడ అక్కడి నుంచి వస్తూ తనతో పాటు ఒక లేడీని తెచ్చుకుంటుంది, ఒక స్త్రీని, బానిసని తెచ్చుకుంటుంది. ఆవిడ వీళ్ళకి అంత ఒక దీనిగా చూసుకుంటుంది, అది చేస్తుంది అనమాట, చంపించేస్తుంది. వీడు దిక్కులేని పక్షి కింద రోడ్ల మీద తిరుగుతాడు అనమాట. అలాంటి స్థితికి వాణ్ణి చంపదు, మానసికంగా చంపే దెబ్బ కొడుతుందన్నమాట. అలా చేసిన ఆ పాత్ర వేయడం, ఆ పిల్లల్ని చంపడం, నిజంగా ఆవిడ చూస్తే మనకి ఇంత పాడు పని చేసింది అన్నదానికంటే కూడా ఆవిడ ఎంత బాధపడితే ఆ పిల్లల మీద, మొగుడు మీద ఆవిడకి ఎంత ప్రేమో, అలాంటిది ఆ పిల్లల్ని అలా చేయడానికి ఏ తల్లి ఒప్పుకుంటుంది? ఎప్పుడు చేస్తుంది? ఆ పిల్లల్ని చంపుతుంది. అంత బాధ, అంత ఇవి లోపల గూడు కట్టుకున్నప్పుడే చేయగలుగుతుంది అది. ఆవిడ్ని చూసే మనకి జాలేస్తుంది నిజానికి ఆ పాత్రని. ఆవిడ ఇలా ఎందుకు చంపాలి, వదిలిపెట్టేయకూడదా, వాడు పెళ్లి చేసుకుంటే ఏమిటి, అలా అనిపించదు మనకి నాటకాల్లో, రేడియో నాటకాలు తొలి రోజుల్లో ఎక్కువగా వాళ్ళు పాట కూడా పాడేటటువంటి నృత్య రూపకం అనేసి కాకుండా సంగీత రూపకంగాను, సంగీత నాటకంగాను ఉండేవి కదా. మరి మీరు అప్పుడు లైట్ మ్యూజిక్ కూడా మీరు పాడేవారా? అవును, లైట్ మ్యూజిక్ కూడా పాడేదాన్ని. ఇక్కడ వేసిన వాటిని గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మరాఠీ నాటకం అది ఇది ఒకటి ఉండేదండి. ఆ నాటకాన్ని ఇక్కడ మనకి దీని కింద వచ్చింది. అది సంగీత ప్రధానమైనటువంటి నాటకం. అది రాగంతో వస్తుంది. అది దాని పేరు సడన్ గా నేను మీతో చెప్పలేకపోతున్నాను. అయితే అది మనకి నేషనల్ ప్రోగ్రామ్ గా వచ్చింది. అప్పుడు నేను ప్రోజ్ మాత్రమే నేను చదివాను, ఎందుకంటే లైట్ మ్యూజిక్ నేను పాడగలిగినా అది మరాఠీలో చాలా ప్రసిద్ధమైనటువంటి సంగీత నాటకం. అంత సంగీతాన్ని నేను పాడి అలా ముఖ్యమైన దానిలో ఒప్పించగలిగే స్థితి కాదు అప్పటికి నాది. పాట అంటే పాట పాడాను, కానీ కొన్నిట్లో పాడగలిగేది కొంతమంది ఆర్టిస్టులే. నేను, బాలమురళీకృష్ణ గారు, అదొకటి నాకు ఒక సంతోషం అనమాట. అంటే ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో చేరి నేను చదవగలిగాను అది అని అంత సంతోషం. నటించా, ఎందుకంటే రేడియోలో చదవడానికి నాటకంలో నటించడానికి చాలా తేడా ఉంది. అవును, ప్రధానమైన తేడా. అవును. అలాగే ఖైదీ అని ఒక నాటకం. అప్పుడు మీకు గుర్తుందో లేదో, అంటే మీరు చాలా చిన్నవారు, మీకు తెలియదు కూడాను. 1.5 hours నేషనల్ ప్రోగ్రామ్స్ ఉండేవి అప్పుడు. ప్లే ఉండేది. ఆ ప్లే ఏమిటి, సంగీతం కూడా 1.5 hours ఉండేది. 9:30 to 11 ఉండేది. ఈ ప్లే అంటే ఇంత కట్ట డ్రామా, అది చేతిలో పట్టుకొని చదువుతుండే వాళ్ళం. ఖైదీ నాటకం చాలా బాగా వచ్చింది అప్పుడు. నేను, నండూరు విఠల్ గారు మెయిన్ రోల్స్. ఆ మెయిన్ రోల్కే బోల్డ్ ఎంత వేషం దాంట్లో. అది ఎప్పటికీ మర్చిపోలేను. అది మంచి పేరు పొందింది. ఆ నాటకానికి కూడా మంచి ప్రశంసలు వచ్చాయన్నమాట. ఇప్పుడు నాటకాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, నాటకంలో రేడియోలో
నాటకాన్ని ప్రొడ్యూస్ చేయడం అంటాం, నిర్వహించడం అనేది అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. కరెక్ట్. అందులో ఆ ప్రక్రియలో మీరు ఆకాశవాణి వార్షిక పోటీల్లో బహుమతి కూడా పొందారు. ఆ రకంగా ప్రొడ్యూసర్ గా, ప్రయోక్తగా మీ అనుభవాలు చెప్పండి. అదే సంవత్సరం మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట ప్రొడక్షన్ లోనమాట. మీది జీవని కదా, నాదేమో మహానిష్క్రమణం. నా నాటకాన్ని రాసింది చిరంజీవి గారు. రేడియో నాటకాన్ని మనం కొన్ని ఆషామాషిగా చేసేస్తాం, ఏదో ఒక ఇంటర్లూడ్ ఏదో ఒకటి తెచ్చి, కానీ అన్ని అలా ఉండవు. ఆ కథని పట్టి ఉంటుందన్నమాట మనకి, దానిలో ఉన్న సబ్జెక్టుని బట్టి మనం ఇన్స్పైర్ అయిపోతుంది మన మనసు. దీన్ని ఇలా చేయకూడదు, దీనికి ఇలాంటి మంచి ఎఫెక్ట్స్ తోటి వాళ్ళకి వినిపించేలాగా. అంటే శ్రోతలు అడుగుతారు, ఏమండి మీ నాటకం మాకు చూస్తున్నట్టుందండి అంటారు, వింటున్నట్టుందని అనరు, చూస్తున్నట్టే ఉందని. ఆ చూస్తున్న ఫీలింగ్ మనం కలిగించాలంటే మనం దానికి ఏం చెయ్యాలో, ఎలాంటి ఎఫెక్ట్స్ ప్రాణం. అవును, తప్పకుండా. ఇప్పుడు మన మ్యూజిక్ కూడా అలా అవుతుంది కొన్ని చోట్ల. శ్రోతలారా మీరు వినండి కరెక్ట్ గా, ఇది మీ మనసులో పడాల్సిన విషయం అని నేను చెప్పాలంటే ఎలా చెప్పగలను పెద్ద డైలాగ్ లో? దాని దగ్గర నేను మ్యూజిక్ వేసినప్పుడే అండర్లైన్ చేసినట్టు ఉంటుంది, బుక్ లో అండర్లైన్ చేసినట్టు ఉంటుంది. అది అలా నేను చెప్పగలగాలి. నేను అలాంటి చోట్ల ఆ ఎఫెక్ట్ వాళ్ళ మనస్సుకు తగిలేలాగా నేను చెయ్యాలి. రేడియో ప్రొడక్షన్ అంటే మనం కొంత దానికోసం మనం ప్రత్యేకించి చెయ్యాలి. రోజు వాడే ఎఫెక్టే వేయకూడదు, రోజు వేసే కారు హార్నే వేయకూడదు, రోజు వేసే పిల్ల ఏడుపే వేయకూడదు. మనం దానికి అని కొంత క్రియేట్ చేయాలి. చేసినప్పుడు అది నిజంగా చూస్తున్న ఫీలింగ్ గా కలుగుతుంది వాళ్ళకి. ఆ ప్రొడక్షన్ కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది అంటే వార్షిక పోటీల్లో బహుమతి ఒక్కటే గీటురాయి కాదు, కానీ మీరు చేసిన వేరే ప్రొడక్షన్స్ లో బాగా చేశాను అనుకునే ప్రొడక్షన్స్ 2-3 మాటలు. కోణార్క నాటకం అలా చేశానని నాకు బాగా జ్ఞాపకం ఉంది. కోణార్క కోసం నేను చాలా తాపత్రయపడి దానికి కావలసిన ఎఫెక్ట్స్ అన్ని పట్టుకుని వచ్చి ఆ మ్యూజిక్ కూడా అలా ఉండేలాగా అలా చేశాను నేను. అలాగనే మట్టి మనుషులు, సీతాదేవి గారి ప్లే, అది ఆ నాటకం, అది ఎంత పెద్ద పుస్తకం అది, దాన్ని శివం గారు ఇది చేశారు. దానికోసం నేను చాలా చేశా. పాప పరిహారం ఒకటి. అలాంటి కొన్ని నాటకాల్ని నేను యాక్చువల్గా పురూరవ గాని సుప్తశిల గాని నేనే దానిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాను నేను. దానికోసం నిర్వహణ ఎవరు అంటే వేరే పేరు ఉండొచ్చు కదండి, వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆ నిర్వహణలో 99% ఈ మ్యూజిక్ దగ్గర కూర్చొని చిత్తరంజన్ గారి దగ్గర కూర్చొని చేయించుకోవడము, లేదనంటే దాని ఎఫెక్ట్స్ చేసుకోవడము, ఏదైనా పాటలు రికార్డ్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా నిర్వహణలో కొన్ని భాగాలే. ఇవన్నీ కూడా ఎలా కావాలి మనకు, అక్కడ ఎలా ఉంటే సంగీతం ఇచ్చే వాళ్ళకి మనం చెప్పాలి మన భావాన్ని. అలా చేయించుకున్నవి ఉన్నాయి నాకు. అంటే రచన కూడా పాత్రల్ని వాళ్ళు సంభాషణ రాసినటువంటి చాలా ప్రాధాన్యం వహిస్తుంది రేడియో నాటకం, చాలా ప్రాధాన్యం. అందులో మీకు బాగా మీరు మెచ్చిన నాటక రచయిత ఎవరు? పాతకాలంలోనే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఎటొచ్చి రేడియోకి అడాప్ట్ చేసినప్పుడు శివం గారు చాలా బాగా చేసేవారు. కొంత పెద్ద పెద్ద డైలాగ్స్ గా కాకుండా కొంచెం చిన్న మాటలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఇది ఇస్తుంది అనమాట. అయితే ప్లే స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. కృష్ణమోహన్ రావు గారు ఒక నాటకంలో రాశారు, ఇది నవ్వులు పండితే ఊగాది. ఆ మాటలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటే అది ఎంత బాగుంటుందంటే అంత బాగా రాశారు ఆయన. మరి గోరా శాస్త్రి గారు రాసిన ఆయన సెలవుల్లో గాని, ఆయన ఆనంద నిలయం గాని ఎంత బాగుంటుంది చెప్పండి రేడియోకి. అది స్టేజ్ కంటే కూడా నేను చెప్తాను రేడియోకే ఎక్కువ ఇదే. అది రేడియో నాడి తెలిసి రాయగలిగిన శక్తి అలాంటి వాళ్ళకే ఉందన్నమాట. అయితే బరువైన మాటలు రాసి దాన్ని అంత బాగా ఒప్పించగలిగింది మళ్ళీ చిరంజీవి గారు. ఆయన రాసిన కాలయంత్రం గాని, ఆయన రాసిన ఆకల్మందు గాని, ఆయన రాసిన శ్రీకృష్ణ శిరోభారం గాని, ఏ బీళ్లు తిరగబడుతున్నాయి, శాంతి సమరం, ఇలాంటివన్నీ అసలు ఆ పేర్లలోనే ఉంటుందన్నమాట. ఆయన అలాంటి ఒక మంచి రచయిత అండి. అంటే 2 రకాలుగా మాటలు అంత బాగుంటాయి, ప్లస్ సబ్జెక్ట్ అలా ఉంటుందన్నమాట. అయితే మీ చేత నవ్వించకపోవచ్చు, అది హ్యూమరస్ ప్లే కాదు, ఆలోచింపచేసి మనిషిని హెచ్చరించి చైతన్యవంతుణ్ణి చేసేటటువంటి ప్లేస్ అవన్నీను. అలాంటి నాటకాలు రాశారు ఆయన. అయితే చాలా మంది ఈ కాలం నటీమణులు ఉంటూ ఉంటారు కదా మన రేడియోలో నాటకంలో వేషం వేసేటటువంటి వాళ్ళకి ఈ భావ ప్రకటనలు చిన్న చిన్నవి, పెద్ద సీనియర్ నటి మీలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి చిన్న చిన్న సూచనలు 2 చెప్పండి.
నాకు తెలిసి నేను పెద్ద సూచన ఇవ్వగలిగినంత పెద్ద ఆర్టిస్టుని నేను అనుకోవటం లేదు, కానీ నేను ఫీల్ అయ్యేవి ఒకటి రెండు చెప్తా. చెప్పండి. ముందర తెలుగుని ఎలా మాట్లాడాలని మనం మాటలకి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి పలుకుతున్నాం. అది వద్దు. ఎంత లైట్గా మనం దానికి ఎంత వెయిట్ ఇవ్వగలిగితే అంత మంచిది. కాక ఏంటంటే మీరు మొట్టమొదటి భాష బాగా పలకడం, ఆ చివరి అక్షరం కూడా మీకు వినిపించాలి అన్నాను అనుకోండి, ఆ లీ కూడా మీ చెవుకు వినిపించాలి. అప్పుడే మీ మాట మాకు అర్థం అవుతుంది అక్కడ రేడియోలో వినేటప్పుడు. మీరు నటిగా ఎక్కువగా ఆనందించారా? ఈ కథలు నవలలు చదవడంలో ఎక్కువ ఆనందించారా? అలా చెప్పడానికి లేదు, నటిగానే ఎక్కువ వేశాను, కానీ నవలలు కూడా చదవటం అంత సంతోషంగానూ చదివాను నేను. ఎందుకంటే నేను చదివిన దీనిని బట్టి ఉంటుంది కదా కృష్ణకుమారి గారు. నవలను నేను ఎలా చదువుతానంటే నాటకంలా. వాళ్ళు అంటారనమాట, నాటకంలా ఉందండి ఇది, మీరు ఎవరి డైలాగ్ వచ్చినప్పుడు వాళ్ళలాగానే అంటానన్నమాట. అనేందుకు ప్రయత్నిస్తా. మీకు సవాల్ అనిపించిన నవల ఏది చదివేటప్పుడు? రంగనాయకమ్మ గారి స్త్రీ చాలా ఇష్టంగా చదివా. అలాగే నేను చదివిన కాలాతీత వ్యక్తులు అంత ఇష్టంగాను చదివాను. నాకు చాలా సంతోషం అనిపించినవి అవి అనమాట. ఇది కాక మరణానంతరం శివరాం కారంత గారి నవలంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక ముసిలావిడ పాత్ర, పార్వతి ఆవిడ పేరు, 85 ఏళ్ల ముసిల్ది. ఆ పాత్ర చదివానమాట ఛాలెంజింగ్ గా. అదొక్కటి మాత్రం నేను దాచుకున్నాను కూడా, ఎందుకంటే ఏ వారానికి ఆ వారు చెరిపేసేవాళ్ళం కదా మొత్తం. బట్ అది మహా ఉంటే 7-8 పేజీల్లో ఉందేమో. ఆ 7-8 పేజీలలోని నా మాటలు నేను విడిగా రికార్డ్ చేసి దాచుకున్నానమాట. చాలా బాగా వచ్చింది అది. నేను అంత బాగా దానిలో ముసిలావిడ మాటలు అంత బాగా అనగలిగినందుకు నాకే సంతోషం వేసింది. నాకు అన్నీ ఇష్టమే. నా చేత ఈయన మనం పాత స్టేషన్ డైరెక్టర్ బాలసుందరం గారు ఒక చోట ఆయన ఇంగ్లీష్ నాటకంలో చోట ఏడిపించారు. ఈవెన్ ఆ ఏడుపు కూడా ఇష్టంగా, అది ఒక్కటే కదా, దానికి కూడా ప్రాధాన్యత ఉంది నా మనసులో. అది కూడా నటించడమే కదండి. అందువల్ల నేను ప్రతి చిన్నదానికి అలాంటి విలువ ఇస్తానని చెప్పడానికి ఈ మాట చెప్తున్నానన్నమాట. అది ప్రతి వాళ్ళు కూడా అది రేడియోలో వచ్చేటప్పటికి మరి ఆ విషయాన్ని అందరూ గమనించాలి. నాకు ఇంతే వేషం ఇచ్చారెందుకు, చిన్నదే 4 మాటలున్నాయెందుకు, ఆవిడకి 15 పేజీల్లో ఉంది, అట్లా అనుకోవద్దు. మీకు ఇచ్చిన 4 మాటల్ని మీరు ఎంత బాగా అనిపిస్తారో రేపు పొద్దున మీకు 10 పేజీల్లో ఉండే డ్రామాకి వస్తుంది. 10 పేజీలు చక్కగా అనగలిగితే మీరు మనస్సు పెట్టి 30 పేజీలున్న 1 అవర్ ప్లేలో వస్తుంది మీకు మంచి వేషం. మరి అందరూ కూడా ఈ భావి అంటే వర్ధమాన నటీమణులు, తర్వాత అవుదాం రేడియో నటులు అవుదాం అనుకునే వాళ్ళు కూడా గమనిస్తారని ఆశిద్దాం. నమస్కారం. ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు. మళ్ళీ నాకు విజయవాడ రేడియో స్టేషన్లో ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. నమస్కారం అండి. మీరింతవరకు ఆకాశవాణితో నా అనుభవాలు అనే అంశం మీద శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో పరిచయం విన్నారు.